పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం తలకిందలైపోతోంది. అన్ని దేశాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. భారత్ను కూడా ఈ వార్ హీట్ తాకింది. కానీ ఒక్క దేశం మాత్రం కాస్త సంతోషపడుతున్నట్టుగా కనబడుతోంది, అదే రష్యా. దానికి కారణం ఏంటంటే రష్యా నుంచి ఈ మధ్యకాలంలో ఇక్కడ హర్మూజ్ జలసంధి ఎప్పుడైతే బ్లాక్ అయిందో అక్కడి నుంచి షిప్పులు పోవడం లేదో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేటువంటి దేశాల సంఖ్య పెరిగింది. దీనివల్ల రష్యా వ్యాపారం పెరిగింది. చమురు అమ్మకాలతో రోజుకు 1380 కోట్లు అదనంగా ఆర్జిస్తోంది రష్యా. ఇది ఫైనాన్షియల్ టైమ్స్లో వచ్చినటువంటి ఒక కథనం. రష్యా తన చమురు విక్రయాల ద్వారా ప్రతిరోజు $150 మిలియన్ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. అంటే రోజుకు మన కరెన్సీలో చెప్పాలంటే 1380 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. హర్మూజ్ స్ట్రైట్ ఎఫెక్టే ఇదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వరకు ప్రపంచ దేశాలకు చమురు దిగుమతులు ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. మరికొన్ని ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉన్నాయి, బట్ ఇది చాలా కీలకమైనటువంటిది. ఇది మార్చి ఆఖరు నాటికి మరొక 3.3 నుంచి 4.9 బిలియన్ అదనపు ఆదాయం కూడా రావచ్చని రష్యా అంచనా వేస్తోంది. సో ఒక విధంగా గత 3-4 సంవత్సరాల నుంచి యుద్ధంతో తలమునకలై ఉన్నటువంటి రష్యాకు ఇది కొంతలో కొంత ఆర్థికంగా ఊరటనిచ్చినట్టయింది. ఈ యుద్ధంలో కూడా ఇంత క్రైసిస్ వాతావరణంలో కూడా రష్యాకు కాస్త ఊరటనిచ్చేటువంటి అంశంగా ఈ యొక్క అంశాన్ని మనం చూడొచ్చు.